ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి? తమిళ్ బాగున్నాయి సార్, గెటింగ్ స్క్రిప్ట్స్ ఇన్ తమిళ్, మంచిగా స్క్రిప్ట్స్ వస్తున్నాయి. నరేషన్స్ అంటే ఈ గోల్లో కొంచెం వినలేకపోయాను లాస్ట్ 2, ఎందుకంటే జడ్జ్మెంట్ పోయింది సార్. చాలా తిరుగుతూ ఉన్నాము, మన సినిమా కూడా ఇది రిలీజ్ అన్ని ఉన్నాయి కదా. యూజువలీ రిలీజ్ టైంలో చాలా ఇమోషనల్ గా ఉంటాము, చాలా ఆ ఎక్సైట్మెంట్ ఉండొచ్చు, అన్ని భావోద్వేగాలకు గురవుతుంటాం కదా. సో యూజువలీ రిలీజ్ టైంలో నేను పెద్దగా ఏది వినను, ఎందుకంటే నాకు ఎక్కదు, ఏం అర్థం కూడా కాదు అది ఎవరికైనా. ఆ ట్రాన్స్ లో ఉంటారు కదా. అదే సో అదే అయిపోయింది. నరేషన్స్ అన్ని అవుతున్నాయి. ఐ మైట్ స్టార్ట్ సంథింగ్ సూన్ ఇన్ తమిళ్ ఆల్సో. యా, అంటే అక్కడ కూడా నాకు ఫస్ట్లీ తమిళ ఆడియన్స్ కూడా నన్ను ఎంతగా ఓన్ చేసుకున్నారంటే, నేను తమిళ అమ్మాయి అనుకుంటారు అందరూ, తెలుగు అమ్మాయిని ఎవరు అనుకోరు. వచ్చు, అందుకే కదా సార్ నేర్చుకున్న సినిమాల కోసం. అవునా? యా, ఓ గ్రేట్. యా, జస్ట్ మోడర్న్ లవ్ చెన్నై తర్వాత నుంచి అది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి దానికి ఒకటి డబ్బింగ్ చెప్పలేకపోయాను. లవర్ కి నేనే డబ్బింగ్ చెప్పాను తమిళ్లో, హ్యాపీరాజ్ కి నేనే డబ్బింగ్ చెప్పాను. అమ్మో, మీరు మామూలు కాదైతే. అయ్యో అలా ఏం లేదు సార్, గ్రేట్ కదా. నాకు చాలా ఇష్టం అంటే నేర్చుకోవడం, అంటే వాళ్ళు మనకు అంత మర్యాద ఇచ్చి నన్ను వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఆ భాషకి, ఆ జనానికి, ఆ ల్యాండ్ కి ఇచ్చే మర్యాద అది. సో అండ్ నరేషన్స్ కూడా నాకు తమిళ్లో తీసుకోవడం చాలా ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు మన సొంత మదర్ టంగ్ లో, ఇప్పుడు మన తెలుగులో ఎంత కంఫర్టబుల్ గా మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు అలా తమిళ్లో నరేషన్ చెప్పి వాళ్ళ పాపం మళ్ళీ అలా అలా ఆలోచించి, ఎవరైనా అంతే. ఇప్పుడు తెలుగులో నాకు తెలుగులోనే వినడం ఇష్టం నరేషన్, ఎందుకంటే మనం ఆలోచించేది తెలుగులో, మనం బాధపడిన తెలుగులో పడతాం, తిట్టుకున్న తెలుగులో. అంటే ఇప్పుడు సడన్ గా ఇంగ్లీష్ లో తిట్టుకోవాలన్నా లేదా వేరే నాకు కోపం వస్తే వెంటనే తెలుగులో తిట్టేస్తాను కదా సార్, తమిళ్లో వస్తుందా, నాకు రాదు కదా. సో మదర్ టంగ్ లో ఉండే కంఫర్ట్ వేరు. సో ఐ లైక్ లిసనింగ్ నరేషన్స్ ఇన్ దర్ ఒరిజినల్ లాంగ్వేజెస్. వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో అలా తమిళ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ఇప్పుడు ఒక లెవెల్ వరకు చదువుతాను కూడా తమిళ్. అలా బోర్డులు అవన్నీ చూసి నేర్చుకొని మెల్లగా తమిళ్ రాయడం రాదు, చదువుతా అంతే. చాలు తెలుగు. ఇప్పుడు జయసుద్ గారికి తెలుగు రాదు, షీ కాంట్ రీడ్ తెలుగు, బట్ షీ కెన్ ఎక్స్టెంపోర్ గా మీరు ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా చెప్పగలరు తెలుగు. తమిళ్ బ్రహ్మాండంగా, ఆఫ్ కోర్స్ తమిళ్ బ్రహ్మాండంగా మాట్లాడతారు ఆవిడ. సో ఐ లెర్న్ తమిళ్. అండ్ వేరే ఊరు అమ్మాయినైనా వాళ్ళ ఊరు అమ్మాయి లాగా అంటే నాకు అది కాంప్లిమెంట్ లాగా అనిపిస్తుంది. మీరు తెలుగు అనుకున్నామే అంటారు. వాళ్ళు అంతలా ఓన్ చేసుకున్నారు కాబట్టి కూడా, ఏమ్మా ఇవ్వలో అழகா பேசுறீங்க తమిళ్, எப்படி வரும் தமிழ் உங்களுக்கு? నాకు వచ్చు సార్, నేర్చుకున్నాను. సూపర్ నా యారు இப்படி பார்த்ததே இல்ல, తెలుగు பொண்ணு இவ்வளோ நல்லா தமிழ் பேசுதுன்னு వాళ్ళు అంటారు. ఓకే சார், தேங்க்யூ. நீ நல்லா பேசுறீங்க தமிழ். எனக்கு நல்ல வரும். நீங்க பேசுறீங்களா? சூப்பர். நான் 10 நாள் இருப்பேன் அங்கயா? ஓகே, చెన్నైలో. సూపర్ సార్. సో ఇట్ వాస్ ఈ కండిషనల్ లెర్నింగ్, అదర్వైజ్ యు కెనాట్ మూవ్ ఆన్. ట్రూ. కాఫీ కావాలని అడిగినా, బస్ టికెట్ కావాలన్నా, నాకు అదొక సరదా. నాకేం తెలుసా సార్, ఎలా నేర్చుకున్నాను తెలుసా, నా డైలాగులన్నీ నిజ జీవితంలో నేను వాడడం మొదలు పెట్టేసేదాన్ని. ఇప్పటికీ మా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే లవర్ డైలాగ్స్లో మాట్లాడేదాన్ని అనమాట. అమ్మ తల్లి, సినిమా రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు అయింది, ఆ స్క్రిప్ట్ మర్చిపోవే అంటారు. బట్ నాకు వచ్చిన తమిళ్ అదే అప్పట్లో, ఆ డైలాగే వచ్చి, నాకు ఇంకేం రాదు. తల్లి దండం పెడతాను, నువ్వు ఇంకో సినిమా చేసావు, మేము వేరే సినిమాలు చేసుకుంటున్నాం, మమ్మల్ని వదిలేవు, నేను మర్చిపోను, నేను లవర్ డైలాగ్స్ అనే మాట్లాడతాను అని చెప్పేదాన్ని. చాలా బాగుంది, చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఈ 2 భాషల తర్వాత హిందీ ఏమైనా అవకాశాలు వస్తున్నాయా మీకు? హిందీ టచ్ అవ్వలేదు? ఇంకా టచ్ అవ్వలేదు. యాక్చువల్లీ ఒక టచ్ అయింది, కొంచెం డేట్స్ సెట్ అవ్వక వర్కౌట్ అవ్వలేదు. బట్ చూద్దాం సార్, చేద్దాం అని, మంచి సినిమాలు చేద్దాం. నో యు ఆర్ నౌ యు ఆర్ ఆన్ ది వే. యు ఆర్ ఆన్ ది వే. అంతే అంటారా? ఆన్ ది వే. సౌత్ లో 2 లాంగ్వేజెస్ గెలిచారు కదా. ఇంకా మెల్లిగా అవతల కన్నడ, యువతల మలయాళం, మీ జర్నీ స్టార్ట్ అయిపోయినట్టే. మీకు బేసిక్గా మాట్లాడాలంటే, ప్రతి హీరోయిన్కి కానీ, ఒక గర్ల్కి కానీ, ఒక బాయ్కి కానీ ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు. ఒక ఫేవరెట్ హీరోయిన్, ఒక ఫేవరెట్ హీరో, ఒక ఫేవరెట్ డైరెక్టరు. అంటే ఈ రీమ్స్ లో ఉన్న వాళ్ళకి, ఎవరో జనరల్ పబ్లిక్ కాదు, సినిమాల్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి ఆ ఆలోచనలు ఉంటాయి, ఆ లైకింగ్స్ ఉంటాయి, ఆ వర్షిప్ ఉంటుంది. మీకు ఎవరండి బాగా ఇష్టమైన హీరోయిన్? నేను జనరల్ పబ్లికే సార్, నేను ఎప్పుడూ యాక్టర్ అవుదాం అనుకోలేదు. మరి ఎలాగయ్యారండి అసలు? అది బేసిక్ క్వశ్చన్. మీ ఇంట్లో ఒప్పుకున్నారా మీరు సినిమాల్లోకి రావడానికి? మన తెలుగు వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ ఏం చెప్పాను మా పేరెంట్స్ గురించి? అదేలేండి, మీరు ఆడిందాట పాడింది పాట అలా అని కాదు, బట్ అట్ ద సేమ్ టైం నన్ను ఎక్కడ తప్పు ఒప్పులు చేసినా నన్ను కరెక్ట్ చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు
తల్లిదండ్రులే కదండి పిల్లలు చెప్పాలి, కానీ ఈ పిల్ల ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటుందని ఒక నమ్మకం. ఒకవేళ ఎక్కడైనా తప్పు, నేను మనిషినే, నేను తప్పులు చేస్తాను, ఎక్కడైనా తప్పు వెళ్ళినా కూడా నాన్న నువ్వు ఇలా చేసావు ఓకే, బట్ ఇలా నెక్స్ట్ అలా చేయకుండా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి నాకు జాగ్రత్తలు చెప్తారు. కానీ అదే చెప్తున్నాను కదా సార్, చిన్నప్పటి నుంచి ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో చదువుతో పాటు నాకు ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా ఉండేవి. జెమినీలో యాంకర్గా చేశారా కొన్నాళ్ళు? అంతగా ఏం చేయలేదు, జస్ట్ అసలు ఏంటి అని నా క్యాజువల్ గా ఎవరో పిలిస్తే ఊరికే అలా వెళ్ళాను అంతే. కొన్నాళ్ళు కూడా చేయలేదు, నాకు తెలిసి 1-2 రోజులు చేసి ఉంటాను అంతే, కొన్నాళ్ళు కూడా కాదు. ఊరికే చిన్న తెలియని వయసు సార్, చాలా చిన్న పిల్లని, హార్డ్లీ 9th క్లాస్ 10th క్లాస్. యా, ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్. ఐ వాస్ డూయింగ్ రియాలిటీ షో ఇన్ జెమినీ, బోల్ బేబీ బోల్ అని. ఐ వాజ్ అ కంటెస్టెంట్. సో అలా చూసి వాళ్ళే వై డోంట్ యూ కమ్ అంటే యా ఓకే సరదాగా, నేను ప్రతిదానికి యా ఓకే అని సరదాగా వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఫస్ట్ సీజన్ లో 3rd ప్రైజ్, థర్డ్ సీజన్ లో ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ సీజన్ లో 3rd ప్రైజ్, సెకండ్ సీజన్ లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ సీజన్ లో 3rd ప్రైజ్, థర్డ్ సీజన్ లో 2nd ప్రైజ్. బోల్ బేబీ బోల్ 1 లో లేను, 2 లో. ఓకే. అంటే సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను సంగీతం క్లాసికల్ మ్యూజిక్ డిఫరెంట్ పీపుల్ దగ్గర నేర్చుకుంటూ వచ్చాను సార్. మై ఫస్ట్ గురు వాజ్ వాణి గారు అని, మా ఫ్రెండ్ వాళ్ళ మదరే. అండ్ అగైన్ మళ్ళీ మా ఏరియాలోనే ఐ వెంట్ టు తమిళియన్ అనమాట, కర్ణాటక టీచర్. ఏ ఏరియాలో ఉంటారు మీరు? పద్మారావు నగర్. ఎస్, పద్మారావు నగర్. నాకెవరో చెప్పారబ్బా, పద్మారావు నగర్. అక్కడ శ్రీ విద్యా గారు అని అక్కడ నేర్చుకున్నాను. అండ్ లలిత సంగీతం రామాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. అలా నేర్చుకుంటూ మ్యూజిక్ అలా కంటిన్యూ. అవును, మరి మీ పాట మీరే పాడుకోవచ్చుగా, సంగీతం నేర్చుకుని మీ గొంతు బాగుంటుంది. మొన్న ఎక్కడో కూడా చిన్న పాడారు, అది వాళ్ళే పాడించాలి సార్ మేబీ. అంటే యూ ఆల్సో కెన్ షో ద ఇంట్రెస్ట్. నో దట్ విల్ హ్యాపెన్. అంటే ఇప్పుడు ఒక దాంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఒక దాని మీద ధ్యాస పెడదాం అంటే, నాకు ఈ సినిమాకి బాధ్యత హీరోయిన్, ఇది వేరే. అండ్ రైట్ నౌ ఐఎమ్ అన్ యాక్టర్. సింగింగ్ అనేది అది ఎక్కడికి పోదు, ఎందుకంటే గొంతు అలానే ఉంటుంది, నా వాయిస్ అలానే ఉంటుంది, అలానే ఉంటది. బట్ ఇది నేను ఇట్స్ ఎవ్రీడే వర్క్. ప్రతి సీన్ ఆ రోజే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం చేస్తాను. ఏ సీన్ అయినా దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ ఐ కెన్ డూ దట్ సీన్. సో నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. సర్లే మళ్ళీ చేసుకోవచ్చని కాదు, ఇంకో టేక్ అని చెప్పి ఆ రోజంతా మనం టేకులు తినకూడదు కదా. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి రైట్ నౌ ఐఎమ్ అన్ యాక్టర్, మై రెస్పాన్సిబిలిటీ. పైగా ఈ సినిమా నేను అలా లవ్వరు లేకపోతే హ్యాపీ రాజా నేను చూడలేదు, విన్నాను తప్పితే చూడలేదు. ఆఫ్టర్ ఐ కేమ్ అక్రాస్ యూ, ఐ కేమ్ టు ఈ అమ్మాయి చేసింది అనమాట, ఇది చేసిందని తెలుసుకున్నాను నేను. కానీ బట్ ఈ సినిమా వరకు మాత్రం ఇది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, అది వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ క్యారెక్టర్స్ దట్ ఏ హీరోయిన్ కెన్ రియల్లీ గెట్, కెన్ డ్రీమ్ ఆఫ్. ఇన్ఫాక్ట్ ఐ నో అది మీకు తలవంతలంపుగా వచ్చింది. సమ్వేర్ ఫేట్ లెడ్ యూ, డెస్టినీ. మరి అలా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కాబట్టి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ రెట్రో ఈ ది ట్రెండ్స్ ఆర్ రిపీటింగ్. మొన్న లెనిన్ లో అఖిల్ పాడాడు. yes that will happen soon sir. అంటే ఇప్పుడు మనం people are noticing, somewhere somebody will ask, something will happen. రైట్ నౌ ఐఎమ్ అన్ యాక్టర్. వాళ్ళు ఎవరు అడుగుతారో అడగరో, ఎప్పుడు అడుగుతారో అడగండి, కానీ ముందు మాకు పాట పాడండి. అయ్యో సార్, ఇప్పుడు మా గొంతు పోయింది. ఏం పర్లేదు, మీరు ఎలా పాడినా బాగుంటుంది. మీ గొంతు ప్రాక్టీస్ గొంతు ఎక్కడికి పోతుంది అంటే గొంతు నిజంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటి లైట్ గా ఉంది, అందుకని తప్పులు పాడితే. లైట్ సాంగ్ పాడండి, పెద్ద కచేరీ చెయ్యొద్దు, లేదు నగమోము అలాంటివి కాదు. లైట్ సాంగ్ ఏదైనా. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు ఉందే నీవేనా అతిశయం, ఆకిరులు ఈతరులు ఏ ఝరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. ఓ 16 ప్రయాణ పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం. ఓ చాలా సులభంగా సునాయాసంగా అవలీలుగా పడేశారు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.